మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్ బయలుదేరి వెళ్తున్నారు. 8 పెండింగ్ ఎంపీ సీట్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. సీట్ల కేటాయింపులో తెరపైకి బీసీ డిమాండ్ తెరపైకి వస్తోంది. 4 సీట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిఈసిలో ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భువనగిరి, మెదక్, హైదరాబాద్ అభ్యర్థుల ఎంపికపైనే ఈ కసరత్తు మొత్తం జరుగుతుంది. ఈ రోజు మెదక్ ఎంపీ స్థానానికి బీసీ నేత నీలం మధు పేరు పరిశీలనలో ఉంది. ఖమ్మం నుంచి తనకు అవకాశం ఇవ్వాలంటున్నారు విహెచ్. భువనగిరి టికెట్ బీసీలకా రెడ్లకా అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు కైలాష్ నేత. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో కూడా బీసీ డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళుతున్నారు రేవంత్. 8 పెండింగ్ ఎంపీ సీట్లకు సంబంధించి చర్చలు జరపబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో ప్రభాకర్. మధ్యాహ్నం 1 గంట తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా సిఈసి సమావేశంలో పెండింగ్లో ఉన్న కాంగ్రెస్కు సంబంధించిన సీట్లను ఖరారు చేయడానికి దాని డిస్కషన్ కోసం అయితే ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే సిఈసి మెంబర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నారు. ప్రధానంగా బీసీలకు సంబంధించిన డిమాండ్ ఏదైతే ఉందో దాని విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. బీసీలకు తెలంగాణ పార్లమెంట్కి సంబంధించి ఎక్కువ సీట్లను కేటాయించాలని. సో ఇప్పటికీ 4 సీట్లకు సంబంధించి కేటాయించాలనే డిమాండ్ ఉంది. దీంట్లో మెదక్ నుంచి నీలం మధు, అట్లాగే భువనగిరి నుంచి పున్న కైలాష్ నేత, అట్లాగే మధు యాష్కి, ఖమ్మం నుంచి విహెచ్, ఈ ముగ్గురు పట్టుబడుతున్నారు. దాంతోపాటుగా నిజామాబాద్ ఆకులత పేరు కన్సిడరేషన్లో ఉన్న అక్కడ తెరపైకి జీవన్ రెడ్డి పేరు వస్తుంది. కాబట్టి ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లలో మాత్రం బీసీలను తీసుకురావాలి, బీసీలకు టికెట్లు ఇవ్వాలనేది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా గత కొంతకాలంగా ఖమ్మంకు సంబంధించి ఖమ్మం సీటు పైన విహెచ్ చాలా వరుస ప్రెస్ మీట్లు పెడుతూ వస్తున్నారు. గతంలో నుంచి కోరుతూ వస్తున్నారు. విహెచ్ అప్లై కూడా చేసుకున్నారు. అటు మెదక్కు సంబంధించి అయితే నీలం మధుకు సంబంధించి ముందుగానే తమకు గ్యారంటీ వచ్చిన తర్వాతే పార్టీలో చేరామనేది అయితే తన సన్నిహితులతో మధు చెప్తున్నారు. ఇక భువనగిరికి సంబంధించి మధు యాష్కి పేరును కొత్తగా తెరపైకి వస్తుంది. మధు యాష్కితో పాటుగా అటు పున్న కైలాష్ నేత గతంలో ఓయూ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నారు. మునుగోడు సీట్ కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో ఆశించారు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా. సో ఈ ముగ్గురికి సంబంధించి చర్చ అయితే బలంగా జరుగుతుంది. ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి. ఇక నిజామాబాద్ ఆకులత పేరు కన్సిడరేషన్లో ఉన్నా కూడా ఆకులత అక్కడ జీవన్ రెడ్డి సీనియర్గా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం. సో జీవన్ రెడ్డి అట్లాగే సునీల్ రెడ్డి ఇద్దరు కూడా ఆ సీట్ కోసం పోటీ పడుతున్నారు. సో ఆకులతను కన్సిడరేషన్ గతంలో 3 రోజుల క్రితమే ఆకులత సీఎంను కూడా కలిసారు. ఆ సందర్భంగానే వీరిద్దరికి ఫైనల్ చేస్తున్నట్టుగా, వీరిద్దరిలో ఒకరికి ఫైనల్ చేస్తున్నట్టుగా సీఎం చెప్పినట్టుగా ఆకులతనే చెప్పారు. సో మొత్తంగా అయితే ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 4 బీసీ అభ్యర్థులు కేటాయించాలనే డిమాండ్ అయితే కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఈరోజు ఢిల్లీ టూర్ అంతా కూడా సీఎం ఢిల్లీ టూర్ అంతా కూడా మొత్తం ఈ సీట్ల ఫోకస్ పైనే ఉండనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.